కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ 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 దయచేసి ప్లీజ్ 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 వన్ మినిట్ దయచేసి సభ్యులందరికీ మనవి మైక్ వాళ్ళు నాకు మైక్ కట్ అవుతుంది దయచేసి సభ్యులందరికీ మనవి ఎప్పటికే దీని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా నాకు తెలిసి విసిగి చెంది ఉన్నారు. ఎందుచేతంటే ఓ దేవుణ్ణి వీధిలోకి తీసుకురావడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఏదైనప్పటికీ కూడా ఈ రోజున ప్లీజ్ 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 దయచేసి ఇప్పటికీ గవర్నమెంట్ డిస్కషన్ ఒప్పుకున్నది కనుక అందరూ సజావుగా మర్యాదగా దేవుడి యొక్క ప్రతిష్ట పోకోకుండా చర్చ జరగాలని చెప్పి ఇరు వర్గాలని కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. వ్యక్తిగతాలకి రాజకీయాలకి ఈ సబ్జెక్టులో తావివ్వద్దు. దయచేసి ఇది మనం అందరి యొక్క మనోభావాలు, హిందువుల యొక్క మనోభావాలు కనుక గౌరవంగా చర్చని గౌరవంగా కొనసాగించండి. ఎవరైతే తప్పు చేశారో వారికి ఖచ్చితంగా చట్ట ప్రకారంగా శిక్ష పడుతుంది. కనుక ఇక్కడ ఎవరు కూడా వ్యక్తిగతాలకు వెళ్ళి సభా మర్యాదని సభ్యుల యొక్క మర్యాదని మరి ఒకళ్ళొకరు కించపరచుకోవద్దని చెప్పి మర్యాదగా మాట్లాడుకోవాలని చెప్పి నేను సభకి మనవి చేసుకుంటా ఉన్నాను. ప్లీజ్. థ్యాంక్ యూ చైర్మన్ గారు, మీరు ఇచ్చినటువంటి సలహాని దయచేసి మాట్లాడేటువంటి సభ్యులు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నేను అన్నది వాస్తవాలు మన కళ్ళ ముందు ఉంటే సభని వక్రీకరించే ఎట్లా అధ్యక్ష? మెంబర్ చెప్పిన దాన్ని ఐ హావ్ టు సెట్ ది రికార్డ్ స్ట్రైట్. సార్ పేజ్ నంబర్ 35 ఆఫ్ చార్జ్ షీట్ లో ఏముంది సార్? టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం received the NDDB CALF report, test reports on 16/7 and 23/7 report respectively, which show ghee adulteration with vegetable and animal fat. NDDB రిపోర్ట్ ఇచ్చింది అంటే మీ సుబ్రహ్మణ్యం ఇచ్చాడు, మీ టిటిడి ఎంప్లాయీ ఇచ్చాడు, మీ ముఖ్యమంత్రి చెప్పాడు. ఈ సత్యదూరం కాదు అధ్యక్ష. వీళ్ళకి ఓపిక ఉంది అని అంటే అధ్యక్ష NDDB రిపోర్ట్ కూడా చదివి వినిపిస్తాను అధ్యక్ష. ఇట్లా మిస్లీడింగ్ చేయొద్దు. ప్లీజ్ ప్లీజ్. త్రిమూర్తి గారు వన్ మినిట్. త్రిమూర్తి గారు ఏంటి మీరు మాట్లాడతారు? త్రిమూర్తి గారు ఏంటి? ఉండండి త్రిమూర్తి గారు. త్రిమూర్తి గారు మీరు ఏం మాట్లాడాలి సార్? అధ్యక్ష కాదు, దయచేసి సభను మర్యాదగా నడిపించండి. సార్ వారు మంత్రులు మాట్లాడేటప్పుడు చైర్ మీద అపారమైనటువంటి గౌరవం ఉందంటారు. మీరు ఇచ్చింది రూలింగ్ ఒప్పుకుంటున్నాం అంటారు. మాట్లాడుతుంటే మా సభ్యులు మాట్లాడుతుంటే వాస్తవాలు బయటికి వెళ్తున్నాయని చెప్పేసి మాట మాటకి మంత్రులు లెగిస్తే ఇంకే రకమైనటువంటి సమాధానం చెప్పాలి? ఏమిటిది? లేకపోతే వాళ్ళు ఒక రాసిత్యమాన్ని చదివేస్తారు. వాళ్ళు ఏదో రాసిత్యమాన్ని చదివేస్తారు. చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్ష వాళ్ళు అరిసి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళకి దండం పెడతారు అధ్యక్ష. కొద్దిసేపు కూర్చుంటే మాట్లాడతాం అధ్యక్ష. చంద్రశేఖర్ రెడ్డి 35వ పేజీలో ఏమనుంది అధ్యక్ష? మురళీకృష్ణ గారు ఇచ్చిన కంప్లైంట్ అధ్యక్ష. అది NDDB రిపోర్ట్ కరెక్టే. సరే అధ్యక్ష మీరు కూర్చోండి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఆయన సమాధానం చెప్పచ్చు అధ్యక్ష. ముందు వినండి సార్, దండం పెడతాం సార్, మీకు వినండి సార్, ప్రజల బాధ సార్. తర్వాత అధ్యక్ష సిబిఐ చార్జ్ షీట్ లో మీరు తమరు రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. ఇది పవిత్రమైనటువంటి సబ్జెక్టు, దీని మీద ప్రజలందరూ అనుకుంటున్నారు. మీరు రూలింగ్ ఇచ్చారు అంటూ సంబంధం లేని విషయాలు, వ్యక్తిగత విషయాలు తేవద్దని చెప్పి మీరు ఇప్పుడు చెప్పారు అధ్యక్ష. తిరుమల తిరుపతి లడ్డు
కల్తీకి హెరిటేజ్కి అసలు ఏమాత్రం సంబంధం లేకుండా ఆ ఇష్యూని ఇక్కడ తీసుకొచ్చి డైవర్ట్ చేయడం ఎంతవరకు సబ్ అధ్యక్ష? ఎంతవరకు సబ్జెక్ట్ అధ్యక్ష? చెప్పండి మీరు. ఏం ఆధారం అధ్యక్ష? డే 1 నుంచి కూడా చెప్తున్నాం. డే 1 నుంచి హిందూపూర్ డైరీకి హెరిటేజ్కి ఏ మాత్రం సంబంధం ఉన్నా మీరు తీసుకురండి. హెరిటేజ్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏ ప్రభుత్వ సంస్థలకి నెయ్యి సరఫరా చేయకూడదని ఒక నిర్ణయం తీసుకుందని నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నా సరే మళ్ళీ అదే తెస్తున్నారు అధ్యక్ష. అదే తెచ్చి అసలు ఇష్యూని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీరు అనేటట్టుగా ఎందుకు ఇది జరిగింది, కారణం ఏంటి, దాని మీద డిస్కస్ చేయమనండి. ప్రభుత్వం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ సభ్యులు ఒక నిమిషం ప్లీజ్ గౌరవ సభ్యులు మా హిందువుల మనోభావం సార్ అధ్యక్ష, మేము ఇక్కడ ఎవరు మనోభావాలు దెబ్బతినే విధంగా చేయట్లేదు. వీఆర్ ప్రౌడ్ టు బి హిందూ. బట్ అలాగే మేము ప్రతి ఒక్క మతాన్ని ఫాలో చేసి ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం అధ్యక్ష. ఇక్కడ లడ్డూలో కల్తీ జరిగింది. ఎప్పుడు జరిగింది? 2020 నుంచి 2024లో ఆర్థికంగా లావాదేవీలు జరిగినాయి. అప్పుడు ఆవు లేదు, పాలు లేవు, నెయ్యి ఎలా వచ్చింది, సింథటిక్ గా వచ్చింది. దాని మీద మాట్లాడమంటే ఈ రోజు హెరిటేజ్ అంటారు సార్. హెరిటేజ్ అనేది స్కిమ్డ్ మిల్క్, టెట్రా ప్యాక్, పన్నీరు మాత్రమే కొన్న తప్ప అక్కడి నుంచి ఎక్కడ కూడా చేయలేదు. ఒకటి సంఘం డైరీలో రేట్ చేసినప్పుడు మీ ప్రభుత్వం ఉంది, 200 మంది వెళ్ళారు, 20 రోజులు చేశారు. ఏం పట్టుకున్నారు, ఏం పీకారు అడుగుతారు సార్. ఈ తప్పుదో పట్టిస్తున్నారు. దీనికి చంద్రశేఖర్ రెడ్డి నేను ప్రతిదీ కూడా సాక్ష్యాలతో చెప్తా ఉన్నాను అధ్యక్ష. మీరు క్లోజ్ చేయాలి అధ్యక్ష. మీరు నాకు ఎంత సమయం ఇచ్చారు అధ్యక్ష? 6 నిమిషాలు అధ్యక్ష, లెక్క పెట్టాను.